హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా, అద్భుతంగా ధ్యానం చేశాం మాస్టర్స్. ఈరోజు మనతో సాంబశివరావు సార్ తెనాలి నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన టాపిక్. ఆ టాపిక్‌ని సార్‌ని అడగడం జరిగింది. సార్ దీని గురించి చెప్పండి, తెలుసుకోవాలి అని చెప్పని. సరే మేడం చెప్తానని చెప్పి అన్నారు. ఈరోజు కర్మ సిద్ధాంతం అనే గొప్ప టాపిక్‌ని, అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి వచ్చారు. సార్‌ని సగర్వంగా మనం జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. అలానే మన అందరి గురువు అయిన థ్యాంక్ బ్రహ్మశ్రీ యూ అమ్మా. పత్రి సార్‌కి కూడా థ్యాంక్ యూ. శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ పత్రి సార్‌ని కూడా మన జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ మెంబర్స్ కి, జూమ్ హోస్ట్ అయిన మీకు, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి ఎంతో రుణానుబంధము అనేది ఉంటేనే ఇలా లింకులు ఏర్పడతా ఉంటాయి. కార్మిక్ లింక్స్ అంటారు. ఇదే కర్మ సిద్ధాంతం అంటే కార్మిక్ లింక్స్. ఈరోజు మన యొక్క హాస్టల్ మాస్టర్స్ ని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, వారి గురువు గారైన సదానంద యోగ్ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. హాస్టల్ మాస్టర్ చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఎవరైతే ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరో ఆ మాస్టర్ కి సరెండర్ అవుతున్నాను. వారు చెప్తారు, ఏం చెప్తారో అదే ఈ ఛానల్లో అదే మ్యాటర్ బయటకు వస్తుంది. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆహ్వానించుకుంటున్నాను. వారికి సరెండర్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకేనండి, బిగిన్ చేద్దాం. కర్మ సిద్ధాంతం. ఫస్ట్ అసలు వాట్ డూ మీన్ బై కర్మ అంటే, కర్మ అంటే ఏంటి? మనం ఏమనుకుంటామంటే నా కర్మ ఖాళీ ఇట్లా అనుకొని, బ్యాడ్ అంటే ఆపోజిట్ సైడ్, నెగిటివ్ సైడ్ దాన్నే కర్మ అనుకుంటాం. పాజిటివ్ సైడ్ దాన్ని కర్మను పని అంటాం. కర్మ అనేది నెగిటివ్ సైడ్ అనే ఫీలింగ్ లో ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. ఏ పని చేసినా అది కర్మ. అది ఏ పని అయినా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్, దట్ ఈస్ కర్మ. అంటే మనం ఒక ఆలోచన చేసాం, ఇప్పుడు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ఈజ్ ఏ గుడ్ ఛానల్ అని నేను ఆలోచన చేశానంటే, ఐ హ్యావ్ సమ్ ఇంప్రెషన్ ఇన్ మై మైండ్. నా మైండ్ లో ఒక ఇంప్రెషన్ లాగా ఒక గుర్తు పడిపోతుంది. అట్లానే ఇంకా నా చెవుల ద్వారా విన్నాను అనుకోండి ఏదన్నా ఒకటి, మనకి డేటా మొత్తం ఫీడ్ అయిపోతా ఉంటుంది. లైక్ బొమ్మల్లాగా. బొమ్మలు అంటే దాని ఫిగర్స్ అంటాం కదా, చిన్న చిన్న బొమ్మల్లాగా. చిత్రాలు చిత్రాలు ఎట్లా ఉంటాయి? కనపడకుండా గుప్తంగా ఉంటాయి. చిత్రాలు గుప్తంగా మనం చేసే ప్రతి ఆలోచనకి, ప్రతి పనికి మన మైండ్ లో రికార్డ్ అయిపోతా ఉంటాయి హార్డ్ డిస్క్ లో. ఆ చిత్రాలు దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఆలోచన విధానము అనేది ఉంటుంది. మన ఆలోచన విధానాన్ని బట్టి మన యొక్క యాటిట్యూడ్ అంటే పర్సనాలిటీ ఎలా ఉంటుంది, పర్సనాలిటీ అనేది ఉంటుంది. మన పర్సనాలిటీని బట్టి అక్కడ జరిగే దాన్ని చూస్తూ ఉంటాం. అట్లా చూసేదాన్ని, అట్లా ఇనేదాన్ని గా లేనప్పుడు కర్మ మనల్ని అంటుకుంటది. అది ఇల్యూషన్. అంటే అక్కడ ఫుల్ ప్లెడ్జర్గా ఉండదు, హాఫ్ నాలెడ్జ్ వస్తాయి. హాఫ్ నాలెడ్జ్ తోటి ఇయర్స్ ఉంటాయి. అట్లా హాఫ్ నాలెడ్జ్ తో ఈ పంచేంద్రియాలు చేసే పనికి ఏదో ఒక ఇల్యూషన్ లో ఇరుక్కొని ఒక పని చేసేస్తాం. దాన్ని కర్మ అంటాం. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కర్మ. కర్మ అంటే అది. అంతేగాని కర్మ అంటే బ్యాడ్ చేసిందే కర్మ కాదు. పని, ఏ పని అయినా కానీ, థింకింగ్, లిజనింగ్, సీయింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, టచింగ్, ఎనీథింగ్, దట్ ఈస్ కాల్డ్ కర్మ. ఈ కర్మ అంటే ఇప్పుడు చెప్పాను కదా, మన యొక్క డేటాబేస్ని బట్టి ఆలోచన విధానాన్ని బట్టి యాటిట్యూడ్ బట్టి ఇల్యూషన్ బట్టి కర్మ. ఆ కర్మ మనకి ఉన్నంత వరకు
We have to take births to complete our karmas. This is karma సిద్ధాంతములో ఫస్ట్ ప్రిమిటివ్ స్టేజ్. ఏ కర్మ అయినా కర్మ మిగిలి ఉన్నంత వరకు that should be called back for new generation. That is called karma. ఏదైనా కానీ ఒక మనిషికి మధ్య అయినా ఉండొచ్చు, మనిషికి ఒక స్థలానికి మధ్య అయినా ఉండొచ్చు. అంటే దీన్ని లింక్స్ అంటారు, కార్మిక్ లింక్స్ అంటారు, లేకపోతే రుణానుబంధము అంటారు. ఏది నేను ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా నేను షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, షీ ఈజ్ రన్నింగ్ వన్ ఛానల్, మెడిటేషన్ ఛానల్, షీ ఈజ్ హెల్పింగ్ సో మెనీ, ఇట్లా చెప్పాను అనుకో, ఐఆమ్ లింక్డ్ విత్ యూ అంటే ఏంటి, నేను దానిలో వచ్చేసాను. ఒక బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి నాకు ఒక లింక్ ఏర్పడుతుంది. అన్లెస్ అదర్వైజ్ క్లియర్డ్, ఐ విల్ రీఅప్రోచ్ అగైన్ అండ్ అగైన్. ఇదే మన జన్మలో కూడా జరుగుతా ఉంది. అట్లా ఒక స్థలానికి ఒక మనిషికి, ఒక మనిషికి ఒక ఇంటికి, ఒక మనిషికి ఒక చెట్టుకి, ఒక మనిషికి ఒక జంతువుకి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది జరిగినా ఆ కర్మ రిలీజ్ కానంత వరకు మళ్ళీ రిపిటేషన్ అవుతానే ఉంటది, జన్మల్ టుగెదర్. అంటే జనరేషన్ టు జనరేషన్ రిపీట్ అవుతానే ఉంటుంది. అది కర్మ సిద్ధాంతంలో ప్రిమిటివ్ స్టెప్. అంటే ఒక భిక్షగాడు, ఆయన అంటారు ఎవరంటే పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు, ఒక భిక్షగాడు వచ్చి మీ ఇంటికి వచ్చి ₹1 డబ్బులు ఇవ్వమని అడిగినా కానీ అతనికి నీకు రుణానుబంధం లేకపోతే అతను రాడు. అసలు చాలా కర్మ అంటుకుంటుందో ఆ కర్మలో మనము రిపీట్ అవుతానే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జన్మలో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు, అంటే భార్యాభర్తలు కాదు, లవర్స్గా ఉన్నారు, వాళ్ళ లవ్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు సేమ్ ఆత్మలు రెండు తల్లి కొడుకులుగా రావచ్చు, లేకపోతే తండ్రి కూతుర్లలా రావచ్చు, ఏదైనా కానీ. అది అక్కడ సెక్స్గా, అక్కడ లింగ భేదం కాదు నేను చెప్తున్నాను. ఆ రిలేషన్, ఏ రిలేషన్లో అయితే వాళ్ళ యొక్క ప్రేమ పండిద్దని అనుకుంటారో అలా అది మళ్ళీ తీసుకుని, ఎందుకంటే ఈ జన్మలో వాళ్ళు ఫుల్ఫిల్ కాలేకపోయారు. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ని వాళ్ళిద్దరి మధ్య ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి, మిడిల్లో డ్రాప్ అయిపోయింది కాబట్టి, నెక్స్ట్ జన్మలో ఇంకా దీన్ని ప్రేమను పొందాలంటే ఏ జన్మ ఎత్తితే బాగుంటుంది. రావు గారు అని మీకు ఐడియా ఉంటుంది, వైజాగ్ కేవీ రావు గారు, ఆయన గ్రేట్ మాస్టర్. వాళ్ళ వైఫ్, వాళ్ళ పెద్ద అబ్బాయి క్రితం జన్మలో లవర్స్ అంట. అది వాళ్ళిద్దరు చూసుకున్నారు, క్రితం జన్మ లవర్స్. కానీ అక్కడ ఫుల్ఫిల్ కానప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ జన్మకి ఫార్వర్డ్ అయ్యి తల్లి కొడుకులాగా వస్తే ఇంకా లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా పంచవచ్చు అన్న ఉద్దేశంతో తల్లి కొడుకుల బంధంలో వచ్చేసారు. అంటే అక్కడ తీరలా, ఇక్కడ తీరాలి. అందుకని అది అంటిల్ అన్లెస్ క్లియర్డ్ రీబర్త్ విల్ బి హ్యాపీనెస్. ఇది కర్మ సిద్ధాంతంలో ఫస్ట్ది. దీన్ని కార్మిక్ లింక్ అంటారు. కార్మిక్ లింక్ లో ఇప్పుడు మనకి ఎన్ని రకాల కర్మలు ఉంటవి. మనకి జన్మల నుంచి పోగి 84 లక్షల దేవరాశుల్లో మనం జన్మ తీసుకొని ఉండటం వలన వచ్చిన కర్మలు అంటే అవి చాలా తక్కువ ఉంటాయి. ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు మానవ జన్మలో పోగు చేసుకున్న కర్మలు మొత్తం చాలా 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 ఎక్కువ ఉంటాయి. వాటిని ఫార్వర్డ్ అయిపోతా ఉంటాయి ఎప్పటికప్పుడు మనతో పాటు. అంటే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ శరీరంతో పాటు వెళ్ళిపోతా ఉంటాయి, తనతో పాటు వెళ్తా ఉంటాయి. అది ఆ కర్మలు ప్లస్ జ్ఞానం రెండు కలిసి నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ అయిపోతా ఉంటాయి. అలా వెళ్ళేదాన్ని సంచిత కర్మలు అంటారు. అంటే టోటల్ బ్యాంక్ అకౌంట్. సంచిత కర్మలు అంటే టోటల్ బ్యాంక్ అకౌంట్ వీఆర్ హ్యావింగ్. అంటే మొత్తం ఇప్పటి వరకు, ఈ రోజు వరకు మనం చేసిన కర్మల యొక్క లిస్ట్, అంటే ఈ జన్మ వరకు మనం చేసిన కర్మల లిస్ట్ మొత్తం కలిసి సంచిత. ఆ సంచిత కర్మలో మనం ఇక్కడ తీసుకొచ్చుకుంటాం. ఈ జన్మలో నేను ఐ విల్ ఫినిష్ దీస్ కర్మాస్ అని కొన్ని మంచివి, కొన్ని చెడువి.
తెచ్చుకుంటాం. ఈ జన్మ తీసుకోవడానికి కారణమైన కర్మలు కొన్ని తెచ్చుకుంటాం. దాన్ని ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలు పార్ట్ ఆఫ్ సంచిత కర్మ ఇస్ కాల్డ్ ప్రారబ్ధ. ఆ ప్రారబ్ధ కర్మల్ని ఫినిష్ చేసే క్రమంలో ఈ జన్మలో మనం కొత్త కర్మలు కొన్ని చేస్తాం. దాన్ని ఆగామి కర్మలు అంటారు. ఈ 3 రకాల కర్మ. సంచిత, లిస్ట్ ఆఫ్ కర్మస్ ఫ్రమ్ బ్రాట్ ఫార్వర్డ్, సంచిత కర్మ. Some part of the sanchita is called prarabdha, which is intended to consume it in this life. Next, ఈ ప్రారబ్ధ కర్మలను కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎరైజ్ అయ్యే కర్మలు ఆగామి కర్మలు. అంటే ఈ జన్మలో ఇప్పుడు ప్రజెంట్ గా మనం చేసే కర్మలు ఆగామి కర్మలు. ఇవి 3 రకాలు. ఈ సంచిత కర్మలు ఎప్పుడు ఫుల్ బ్యాంక్ అకౌంట్ ఫుల్ అని చెప్పాను కదా, అవి మొత్తం క్లియర్ కానంత వరకు we cannot but మోక్ష. ఇది ఫండమెంటల్. ఎట్లా అండి? ఇప్పుడు సంచిత కర్మల్లో ప్రారబ్ధ కర్మలు లిస్ట్ తెచ్చుకుంటున్నామని చెప్పాం. ప్రారబ్ధ కర్మలు చేసిన వల్ల ఆగామ కర్మలు వస్తున్నాయి అని చెప్పాం. సంచిత కర్మల్లో పార్ట్ ఆఫ్ సంచిత కర్మ తీసుకొచ్చుకున్నాం, ఈ జన్మకు తీసుకొచ్చుకున్నాం. ఈ జన్మలో ఇవి కన్జ్యూమ్ చేసే క్రమంలో కొన్ని కొత్త కర్మలు చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ ఆగామి కర్మలు. అంటే ఏదో పని చేసినప్పుడు కర్మ వచ్చేది, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అంటే ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటానే ఉంటది కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కర్మచక్ర, టు రిమూవ్ అవర్ కర్మచక్ర. కర్మచక్రాన్ని దాటడం ఎలా అనేది ఇక్కడ పెద్ద సస్పెన్షన్ పాయింట్. ఎందుకంటే ఏదో పని చేయాల్సిందే కదా, మానవం కనీసం తినాలి కదా, తిండి అన్నం ఉండాలి కదా, అంటే ఆ తినటం కూడా ఒక కర్మే. అట్లా చేసినప్పుడు ఈ ప్రారబ్ధ కర్మల్లో మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలో 90% ఆఫ్ కర్మాస్ విల్ బి చేంజ్డ్ బై అవర్ సాధన. 90%. 10% ఆఫ్ కర్మాస్ హ్యావ్ టు బేర్. ఈ 2 రకాలు మళ్ళీ. అంటే మనం తీసుకొచ్చిన ప్రారబ్ధ కర్మల్లో 90% ఆఫ్ కర్మాస్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ బై వర్చ్యూ ఆఫ్ జ్ఞాన, బై వర్చ్యూ ఆఫ్ సాధన. అండ్ ఆఫ్టర్ గెటింగ్ సాధన వీ విల్ గెయిన్ సమ్ జ్ఞాన. జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని. 90% విల్ బి సాల్వ్డ్, బట్ 10% వీ హ్యావ్ టు బేర్ ఇట్ అండ్ టు కన్జ్యూమ్ ఇట్. దట్స్ ఆల్. నో ఎగ్జంప్షన్ ఎట్ ఆల్. 90% will be exempted if we have got clear-cut meditation. ఇక్కడ 2 రకాలు అర్థమైనగా. 90% of karmas will be flexible. 10% must be bear it out, must be followed. That's all. ఇట్లా మన జన్మలో సంచిత కర్మలు చాలా ఉన్నాయి. అజ్ఞానంతో చాలా కర్మలను వదిలేస్తూ వెళ్ళిపోతాం. అవి మళ్ళీ రీబ్యాక్ అయ్యి సంచితంలో చేరుతా ఉంటాయి. ఇప్పుడు ఆగామి కర్మల్లో ఈ ప్రారబ్ధ కర్మలు వాడేటప్పుడు వచ్చిన ఆగామి కర్మల్లో అవి కూడా వెళ్ళి సంచితంలో చేరుతాం. ఎప్పుడు కర్మ చక్రానికి విడిపడతాం అనేది ఇది ఒక పెద్ద సస్పెన్షన్. దానికి ఈ మధ్య ఒక గురువు గారు చెప్పారు, చాలా సింపుల్ గా చెప్పారు. ఆయన పేరు జీవేశ్వర యోగి గారు, శ్రీ 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 జీవేశ్వర యోగి. ఆయన ఎలా చెప్పారంటే, ఎవ్రీ యాక్షన్ వీఆర్ హ్యావింగ్, ఎవ్రీ యాక్షన్, వాట్ ఎవర్ ద యాక్షన్ ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ అవర్ ఆకాశిక్ రికార్డ్స్ లో. ఎవ్రీ యాక్షన్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ రికార్డెడ్. ఆ రికార్డును తుడిచేయాలని అంటే ఇప్పుడు మనం సీసీ కెమెరాలో ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఇప్పుడైతే ఈ సీసీ కెమెరాలను ఆఫ్ చేయగలుగుతాము సాల్వ్డ్ అని చెప్పారు. సింపుల్. ఎట్లా సీసీ కెమెరాలను ఆఫ్ చేయటం అంటే ఎట్లా? సాధనలో మన యొక్క శ్వాస ఎడానాడి పింగళా నాడి కాకుండా, ఎడానాడిలో వెళ్ళినా కానీ పింగళా నాడిలో వెళ్ళినా కానీ సీసా కెమెరా ఈజ్ వర్కింగ్.
ఎప్పుడైతే ఎడానాడి ఇది ఆయన చెప్పిన మాటలమ్మా, ఇది నా సొంతం కాదు. ఎడానాడి పింగళానాడి కాకుండా సుషుమ్నా నాడిలో గనక మీ శ్వాసను రన్ చేయగలిగితే నో సీసీ కెమెరా రికార్డ్ ఈజ్ అవైలబుల్. నో రికార్డ్ అంటే ఎప్పుడైతే మన సుషుమ్నా నాడిలో గుండా మన యొక్క శ్వాస రన్ అవుతుందో అప్పుడు ఈ సీసీ కెమెరాలు పనిచేయవు. దేర్ ఈజ్ నో కరెంట్ టు ద సీసీ కెమెరాస్, దేర్ ఈజ్ నో యాక్షన్ టు ద సీసీ కెమెరాస్. సుషుమ్నా నాడి మీన్స్ ద మెయిన్ గేట్ టు అవర్ గాడెస్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఈస్ కాల్డ్ సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరాని స్టాప్ చేయటము, దీనికి 2 రకాల పద్ధతులు. ఒకటి సుషుమ్నా నాడి ఓపెన్ చేసుకొని దానిలో మనం సాధన చేసి ఆ సాధనలో సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకోవడం. దిస్ ఈజ్ వన్ మోడ్. అనదర్ మోడ్ ఈజ్ when we got enlightenment, the entire karmas in sanchita, entire karmas in prarabdha, entire karmas in agami will be abolished, will be smashed out. We are enlightened. ఏ రోజు అయితే enlight అవుతాం, the minute, the second from the enlightenment, all karmas will be abolished, or otherwise we have to bear it out from janma to janma, from carnation to reincarnation. ఇది ఆయన చెప్పింది. ఎంత గొప్పగా ఉందంటే, ఆయన ఇంకా బాగా చెప్పారు, నాకు అంత కుదరలేదు చెప్పడానికి. చాలా బ్యూటిఫుల్ గా అది వచ్చేసింది. అంటే ఈ ప్రారబ్ధ కర్మలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే మనం సాధనలో ఉంటామో ఆ సాధన బాగా పటిమ బాగా ఉన్నప్పుడు మనకి సాధనలో, మన ధ్యాన సాధనలో జ్ఞానం పొందుతాం. జ్ఞానములో కర్మలు దగ్ధమైపోయి, జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని. ఇది ఫండమెంటల్. ఈ ఫండమెంటల్ ప్రకారం చాలా 90% ఆఫ్ కర్మాస్ విల్ బి అబాలిష్డ్, will be cleared. The 10% of the karmas we have to bear it out. మనం ఖచ్చితంగా వాటిని అనుభవించి తీరాల్సిందే. ఇది 100% అనుభవించాలని చెప్పారు. ఈ అనుభవించే క్రమంలో, ప్రారబ్ధ కర్మలు అనుభవించే క్రమంలో ఆగామి కర్మలను ఎలా అబాలిష్ చేసుకోవాలంటే, ఎప్పుడైతే మనం చేసే పనిని నేను కాదు చేస్తుంది, దిస్ వాజ్ డ్రివెన్ బై సమ్వన్, జస్ట్ ఐఎమ్, నేను జస్ట్ టూల్ గా ఉపయోగపడుతున్నానని గనక ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది గనక చేసుకోగలిగితే కర్మ అంటదు అని చెప్పారు. అంటే ఆగామి కర్మలు తగ్గిపోతాయి. ఎప్పుడు మనము పూర్తిగా ఆ దైవానికి సరెండర్ అయినప్పుడు, కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి. నాదేం లేదు స్వామి, అంతా పరమాత్మ చేయించుకుంటున్నాడు, నాదేమీ లేదు, ఐఎమ్ ద ఓన్లీ టూల్ టు డూ దిస్ వర్క్, ఐఎమ్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్ టు డూ దిస్ వర్క్ అని గనక చెప్పగలిగితే, చెప్పే మనస్తత్వం ఉంటే అప్పుడు ఏ కర్మ మనకి అంటదు అని చెప్పారు. ఇదే భగవద్గీతలో కూడా సేమ్ వర్డ్ వస్తుంది. ఏమంటే, పని చేయటం నీ వంతు, ఫలితాన్ని నేనిస్తాను, ఆశించి గనక నువ్వు గనక పనిచేసావంటే నీకు కర్మలు అంటుకుంటాయి. ఫలితాన్ని ఆశించకుండా ధర్మబద్ధంగా నువ్వు ఏ పని చేసినా నీకు కర్మలు అంటవు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ఉండగలిగితే కర్మలేమి అంటవు. అప్పుడు ఆ ఆగామి కర్మలన్నీ తగ్గిపోతవి అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వస్తాం. ఏ కర్మ అయినా కానీ, ఎంత చిన్నదైనా కానీ, ఎన్ని జన్మలకైనా కానీ మనం అనుభవించి తీరాల్సింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రామదాసు సినిమాలో ఆయన గోపన్నని తీసుకెళ్లి జైల్లో వేయటం. ఎందుకు జైల్లో వేశారు? ఈయన మంచి పనులే చేశారు కదా, గుడి కట్టించాడు రాముడికి, ఆయనకి కావలసిందంతా కట్టాడు, ఇన్ని చేశారు కదా, మరి ఆయన జైల్లో ఎందుకు వేశారు అనేది ఒక పెద్ద, ఎవరికి, ఆమెకి సీతాదేవికి వస్తుంది.
ఏ స్వామి ఇంత చేస్తే మన గుడి కట్టించాడు, మన మీద చాలా కీర్తనలు పాడాడు, ఆయన జైల్లో పెడితే నువ్వేం మెలకొని కూర్చుంటున్నావంటే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు సీతాదేవికి ఏమని చెప్తా అంటే, కట్టించిన మాట నిజమేను, క్రితం జన్మల్లో ఆయన ఒక చిలకను తీసుకొచ్చి పంజరంలో పెట్టి చాలా దాన్ని చాలా రోజులు బంధించి అట్టి పెట్టారు. ఆ కర్మ తీరే వరకు మనం ఎవరు ఏమి చేయలేము. ఆ కర్మ ఎప్పుడు తీరుతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ కర్మ తీరుతుందో అప్పుడు నేను రిలీజ్ చేపిస్తాను ఆయన్ని అని చెప్తాడు. అంటే ఎప్పుడో చేసిన కర్మ అది. ఆ పక్షికి ఆ ఆత్మకి, ఆ పక్షికి ఈ రామదాసులో ఉన్న ఆత్మకి జరిగిన సంఘటన ఏదో జన్మలో, అది ఈ జన్మలో ఈ రకంగా కర్మాగారంలో పడాల్సిన అవసరం వచ్చింది. ఇదే కర్మ సిద్ధాంతం. అంటే కర్మ మస్ట్ బి రిపీటెడ్. కర్మ మస్ట్ బి రిపీటెడ్. కర్మానుసారనే బుద్ధి, దాన్ని బట్టే మన యొక్క పనులన్నీ ఉంటాయి. అంటే కర్మ అనేది ఆ రుణానుబంధము తీరినంత వరకు ఆ మనిషితోటే మనమే వెళ్ళిపోతానే ఉంటాము. ఆ మనిషి దగ్గరికే వెళ్తా ఉంటాం ఏదో ఒక రకంగా. లేదా ఒక ఇంటి స్థలము, లేదా ఒక ఇల్లు, ఒక చెట్టు, ఒక జంతువు, ఏదైనా కానీ వాటికి రుణానుబంధం తీరనంత వరకు వాటి దగ్గరకే వెళ్ళిపోతానే ఉంటామని చెప్పేసి. అంటే చూడండి ఎంత. ఇంకా ఈ రాధాస్వామి సత్సంగం అని ఉంది. ఆ గురువు గారు ఏం చెప్తారంటే, మనం 2 పొలాలు అటు ఇటు గట్టు మధ్య ఉంటది, అటు ఒక 2 ఎకరాలు ఇటు ఒక 2 ఎకరాలు ఉందని. ఈ పొలంలో చెట్లు ఏదో వడ్లు కానీ గోధుమలు కానీ అలాంటి పడి ఆ కంకి యువతలకు వచ్చి పడి, ఆ కంకి యువతల చేలో పడ్డా కానీ ఇది తీర్చుకోవడానికి కూడా జన్మెత్తాలి, అందుకని అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తారు ఆయన. అంటే చూడండి, మనం తెలిసి తెలియక ఎన్నో రకాలుగా అందరిని మోసం చేసేవన్నీ చేస్తూ ఉంటాం. మనం ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే. అది ఈ కర్మ సిద్ధాంతంలో ఉన్న ఫస్ట్ ప్రాథమికమైన సూత్రం. కర్మ చేసామంటే ఖచ్చితంగా పోవాలి. మరి ఇవన్నీ ఎప్పుడు పోతాయి అని అంటే, ఇందాక చెప్పాను కదా, సుష్మా నాడిలో గుండా మన యొక్క శ్వాసను నడపాలి. సుష్మా నాడిలో నడపడం అంటే అంత తేలిక కాదు. సుష్మా నాడి, ఎడానాడి అంటే ఎడ ముక్కులో గుండా గాలి పోవటం, నాడి అంటే కుడి ముక్కులో గుండా గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రన్ అవ్వటం. ఈ 2 ఉన్నంత వరకు అది లిమిటెడ్ పర్సెప్షన్ లోనే ఉంటది. ఎప్పుడైతే ఈ 2 ముక్కుల్లో సమానమైన గాలి వెళ్ళటము, లేదా సమానంగా గాలి బయటికి రావటము జరుగుతూ మధ్యలో ఈ సుష్మా నాడిలో గనక గాలి ప్రవాహం కనుక జరిగితే 100% కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. 100 అంటే మనము ఒక ఎన్లైట్మెంట్ స్టేజ్కి వచ్చినట్టు. ఎన్లైట్మెంట్ స్టేజ్ సుష్మా నాడిలో శ్వాస నడవటం అంటే మనకు ఆ దగ్గర వెళ్ళిపోయాం. ఇంకా మనకి కర్మలు అంటున్న స్థితి, సిసి కెమెరాలు ఆఫ్ అయిన స్థితి. ఆఫ్ అయిన స్థితి మానవుడు పొందటానికి ఇన్ని రకాలైన ఎంత కఠినంగా ధ్యానము చేస్తున్నాం. కఠినంగా చేసేవాడు చాలా మంది ఉన్నారు. ఎన్నో ప్రాసెస్ జరిగి, మొన్న మా తెనాల్లో ఒక అమ్మాయికి లైట్గా పెరాలసిస్ వచ్చింది. ఏది ప్రాసెస్. అట్లానే మెడిసిన్ తీసుకున్నా కానీ అట్లానే ధైర్యంగా ఉండి ఒక 20 days తగ్గించుకున్నానని చెప్పారు. అంటే చూడండి ఎంత కఠినంగా ఉంటాయో ఈ మన పరీక్షలు. ఆ కర్మ తీరే వరకు ఎంత కఠినంగా ఉంటుందో. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ షీ సఫరింగ్ సమ్ ఇల్ హెల్త్. ఫ్రమ్ ద చైల్డ్హుడ్, ఆ చైల్డ్హుడ్ నుంచి 20 సంవత్సరాల నుంచి తను ఈ మార్గంలో ఉన్నారు. అంటే వేరే మార్గం, అంటే ఈ ధ్యాన మార్గంలోనే వేరే సంస్థలు ఉన్నారు. ఒక 2-3 years నుంచి ఈ మార్గం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లోకి వచ్చారు. చాలా వరకు రికవర్ అయ్యారు. ఇంకా కొన్ని కర్మలు ఉన్నట్టుండి వాటి మూలాన అవి తగ్గటానికి ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. తను ధైర్యంగా ఒక్కోసారి అసలు
ఆ శ్వాస ఆడదు, నేను అసలు అయిపోయాననే స్థితిలో కూడా షీఈ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అబౌట్ మెడిటేషన్. అట్లా నెట్టుకొస్తుంది ఆ మేడం. చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసులో కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఆమెకి సపోర్ట్ చేస్తారు. అందువల్ల ఆమె అంత ఇదిలో కూడా నెట్టురాగలుగుతుంది. అదే ఆ ఒక్కటే చేస్తా కుటుంబ సభ్యులు ఎవరు చేయకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్టాప్ పడిపోయేది అమ్మాయికి. అలా కాకుండా వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి, కుటుంబ సభ్యులు అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బ్రహ్మాండంగా అమ్మాయి కంటిన్యూ అవ్వగలుగుతుంది. దిస్ ఈజ్ గ్రేట్. మన యొక్క కర్మల్లో ఇక్కడ ఇంకోటి ఉందండి. రెండో పాయింట్ ఏంటంటే, మన కర్మల్లో ఇల్యూషన్తో ఉంటాయి అని చెప్పాను. కర్మ చేసేటప్పుడు ఇల్యూషన్ అంటే భ్రమలో చేస్తూ ఉంటాం. ఆ భ్రమలో ఆ పర్సెప్షన్ ఎట్లుంటుందంటే బ్లైండ్ పర్సెప్షన్ అంటారండి. మనం చేసే కర్మ చేసేటప్పుడు మనకు సరైన అవగాహన లేక, అర్థం కాక విషయాన్ని ఒక అజ్ఞానపు తెరలతోటి, అజ్ఞానపు యొక్క కోణాలతోటి, అవివేకంతో కొన్ని పనులు చేస్తాం. దాన్ని బ్లైండ్ పర్సెప్షన్ అంటారు. బ్లైండ్ పర్సెప్షన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మా ఫాదర్ ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు బ్రదర్స్ అనుకోండి, ఆ ఫాదర్కి ఇద్దరు సన్స్ అనుకోండి. ఇద్దరు సన్స్ ని తను అంటే ఆ ఫాదరు కొట్టడం జరిగింది. ఏదో ఈ పని సరిగ్గా చదువుకోవట్లేదు, అటు ఇటు గాలి తిరుగుతున్నారని వాళ్ళ ఇద్దరు సన్స్ ను ఒకే రోజు కొట్టడం జరిగింది. అందులో ఒక కొడుకు ఏం చేశాడంటే, అరే మా ఫాదర్ నన్ను ఇట్లా కొట్టారు, నా మంచి కోసం కొట్టారు, నేను ఇక్కడి నుంచి బాగా చదువుకోవాలని ఆ దెబ్బల యొక్క ఇదిలో తనకి జ్ఞానోదయమై ఇక్కడి నుంచి మంచిగా చదువుకోవాలి, చదువుకొని నేను బాగుపడాలని పట్టుదల పెరిగి చదువుకొని బాగుపడతాడు ఒక కొడుకు. ఇంకో కొడుకు చేస్తా అంటే, నన్ను కొడతాడా మా ఫాదరు, ఆయన సంగతి చూస్తాను, ఆయన ఎలా నేను ఇబ్బంది పెడతానో చూడు, ఆయనతో నేను ఎప్పుడు సరిగ్గా ఉండను, ఆయన ప్రతి పనిలో ఇబ్బంది పెడతానని ఆ రాంగ్ పర్సెప్షన్లోనే ఉండి తను ఎదగకుండా ఇంకా ఎక్కువ కర్మలు చేసి కిందగా జారిపోతా ఉంటాడు. ఇది రెండవ అంటే ఆ కర్మలోనే బ్లైండ్ పర్సెప్షన్ అంటారు. అంటే అవగాహన లోపం. అవగాహన లోపం ఉన్నప్పుడు ఆ కర్మకి ఇంకా ఎక్కువ కర్మలు చుట్టుకుంటా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది, మన ప్లాన్ ప్రకారం మన యొక్క ఈ ఈ కర్మల్ని అనుభవించాలి అనే మన యొక్క దృక్పథంలో ఒక ప్లాన్లో మనం ఏమవుతుందంటే, మనకి ఏం చేసామంటే కొన్ని కష్టాలు మనం పెట్టుకొని వచ్చాం. కర్మల్ని అనుభవించటానికి కొన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ కష్టాలను ఈజీగా పడతామని ఎక్కువ కర్మలు తీసుకుని వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్లైండ్ పర్సెప్షన్లో పడిపోయి అప్పుడు ఏం చేస్తామంటే, దేవుడు నాకే ఇన్ని కష్టాలు పెట్టాడు, ఈ దేవుడికి అసలు దయలేదు, ఈ దేవుడు అన్ని నాకే ఇచ్చాడు, లేదా ఫలానా వాళ్ళ వలన నా భార్య వలన ఈ కష్టం వచ్చింది, లేదా చుట్టుపక్కల వాళ్ళ వలన నాకు కష్టం వచ్చింది, లేదా నా తండ్రి వలన వచ్చింది, నా తల్లి వలన వచ్చింది. ఇట్లా మనకు వచ్చిన కష్టాన్ని వేరే వాళ్ళని బ్లేమ్ చేయటానికి ఉపయోగపెడతాం. ఆ బ్లేమ్ చేయటానికి ఉపయోగపెట్టే కర్మ అట్లా బ్లేమ్ చేస్తా మొదలైతే ఇంకా బోల్డ్ అంత కర్మలు యాడ్ అవుతా ఉంటాయి. అందుకనే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఏది వచ్చినా నీ ఎదురుగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లీజ్ యాక్సెప్ట్ ఆల్ ద కండిషన్ యాజ్ ఇట్ ఈస్. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించు. ముందు అంగీకరించు, నీకు సగం కర్మ పోయినట్టే. అట్లా కాకుండా దాన్ని నా తప్పు లేకుండా ఇది నాకు వచ్చింది, నన్నే ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు అని గనక మనం ఎదురు తిరిగితే అయితే కర్మ ఎప్పుడు మనతో పాటే ఉంటది, ఎక్కడికి పోదు. ఆ లింక్ కార్మిక్ లింక్ ఆ లింక్ తెగనంత వరకు జన్మ జన్మలు మనతో పాటే లీడ్ అవుతా ఉంటుంది. అందుకని ఎనీ ప్రాబ్లం ఏది వచ్చినా కానీ ఆ ప్రాబ్లాన్ని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలనే
పర్సెప్షన్లో ఉండాలి, కానీ ఎలా పారిపోవాలనే ఇదిలో ఉండకూడదు. ఎలా సాల్వ్ చేసుకోవాలి, ప్రాబ్లం వచ్చేసింది ఆల్రెడీ అరౌండ్ మీ, దాన్ని ఎలా నేను సాల్వ్ చేసుకోవాలి, దాన్ని ఎలా దాటిపోవాలి అనే కాన్సెప్ట్లో ఉండగలిగితే కర్మ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇట్లా కాకుండా దీన్ని ఎవరో ఒకళ్ళ మీద నెట్టేసి నాది కాదు, నేను కాదు ఈ కర్మను అనుభవించాల్సింది, వీళ్ళ మూలాన్ని నాకు వచ్చింది, వాళ్ళ మూలం వచ్చింది, దేవుడు మంచిడు, ఇట్లా ఎవరికి మనకు అందుబాటులో ఉండే వాళ్ళ మీద కనుక నెట్టేయాలని ప్రయత్నం చేస్తే ఇట్ విల్ రిపీట్ అనదర్ జన్మ, ఇంకొక జన్మ, మరు జన్మకు కూడా అదే సేమ్ విత్ హై డెన్సిటీ, ఇంకా ఎక్కువ ఒత్తిడితో వస్తుంది. అదే కర్మ ఇంకా ఎక్కువ ఒత్తిడితో పెట్టుకుంటాము. అందుకని ఎప్పుడు మన దగ్గరకి ఏ సమస్య వచ్చినా, ఏ కర్మ అనుభవించాల్సి వచ్చినా దాని ఆనందంతో అనుభూతి చెందుతూ మనం గనక దాన్ని అనుభవిస్తే దానిలో మనం పొందాల్సిన ఆనందము, దానిలో మనం పొందాల్సిన జ్ఞానము, తద్వారా ఆత్మ ఎదుగుదల అన్నీ ఒకేసారి జరుగుతాం. అట్లా కాకుండా పారిపోతే ఇట్ విల్ రిపీట్స్ అనదర్ జన్మ. దిస్ ఈజ్ సెకండ్ ఫండమెంటల్. ఖచ్చితంగా అంతే, రెండో జన్మకి ఫార్వర్డ్ చేస్తున్నాం అంతే. ఇవాళ అనుభవించట్లేదంటే ఇట్ విల్ ఫార్వర్డెడ్ టు అనదర్ జన్మ. అట్లా ఫార్వర్డ్ చేసుకుంటుంటే అక్కడ పెరిగిపోతాయి కానీ తరగవు. అందుకని వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అరౌండ్ అస్ యాజ్ ఇట్ ఈస్. దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ ఎట్ ఆల్, నో ఎగ్జంప్షన్. అందుకని ఖచ్చితంగా అనుభూతి చెందుతూ దాన్ని గనక మనం అనుభవించగలిగితే ఆ కర్మలు దెబ్బకి వడిలిపోతా ఉంటాయి. కర్మలు పోవటమే కాదు, కర్మని ఎదుర్కొని సాల్వ్ చేసుకున్నప్పుడు ఆత్మ అమితానందంగా లోపల డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ చేసే క్రమం మనకు ఎంతో అనుభూతిని ఇస్తూ ఉంటుంది. అదే ఆత్మ జ్ఞానంగా పరిణితి చెందుతుంది. ఆత్మ జ్ఞానంగా పరిణితి ఎందుకు అని అన్నా అంటే, ఏ ప్రాబ్లం అయితే మనం అనుభూతి చెందాలని నిశ్చయించుకొని దానిలో దిగాము, ఆ దిగే క్రమంలో మనకు అనేక రకాలైన ఇబ్బందులు పడతాం. ఆ ఇబ్బందులు పడేటప్పుడు ఒక్కొక్క ఇబ్బందుల్లో ఒక్కొక్క రకమైన ఆత్మ అనుభూతి వచ్చి మనం ప్రతిదాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తాం. కాబట్టి అది మన ఆత్మకు అనుభూతిగా చెంది అది మనని ఉన్నత ఆత్మ ఎదుగుదలకి దోహదపడతాం. అందుకని ఏ సమస్య వచ్చి, ఏ కర్మను అనుభవించాల్సి వచ్చినా, అది ఏదైనా కానీ, అది అనారోగ్యం కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కావచ్చు, రిలేషన్ డిస్ప్యూట్ కావటం, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే మన శరీరంలో ఏదైనా యాక్సిడెంటల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే అనుభవించగలుగుతామో అప్పుడు ఆత్మ ఎదుగుదల 100%. ఇక అక్కడ ఏమి ఒక్క మార్కు కూడా తగ్గదు, 100% బ్రహ్మాండంగా తయారవుతుంది. అట్లా కాకుండా వదిలేస్తే వచ్చే జన్మకి ఇదే కర్మను మోయటానికి ఇంకా ఎక్కువ బరువు పెట్టుకొని వస్తాం. ఆ బరువు అస్సలు మోయలేం. అందుకని ఎప్పుడు ఏది వచ్చినా దాన్ని అనుభవిస్తే రాదు. ఇదే పత్రిజీ గారు మనం చెప్పింది, నో జడ్జిమెంట్, ఓన్లీ యాక్సెప్టెన్స్. జడ్జి చేయబాకు, ఇదేంటి ఇట్లా నాకు వచ్చింది, యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అంతే, దట్స్ ఆల్. జడ్జిమెంట్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకో, ఏం లేదు, కర్మ దెబ్బకి మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. కర్మ రిపీట్స్ బ్యాక్, ఎప్పుడు రిపీట్సే అంతే, విత్ హై డెన్సిటీ, ఎక్కువ ఒత్తిడితో వస్తూ ఉంటుంది, తట్టుకోలేం. అప్పుడు ఆత్మ లెవెల్లో తట్టుకుందామని అనిపించింది, కానీ ఈ భౌతిక శరీరంలోకి వచ్చిన తర్వాత తట్టుకోలేం. అందుకని ఎప్పుడు క్లియర్ చేసుకోవాలంటే, ద మోస్ట్ పవర్ఫుల్ ఐడియా ఈజ్ టు రన్ అవర్ శ్వాస ఇన్ సుష్మా నాడి. ఆ గురువు గారు చెప్పినట్టుగా ఆ సుష్మా నాడిలో నడపటం అంటే, ధ్యానం బాగా చేసినప్పుడు, మన ధ్యాన ప్రక్రియ అయిన తర్వాత మన ముక్కు దగ్గర ఇట్లా అడ్డంగా చేలు పెట్టుకొని
రెండు ముక్కుల నుంచి గాలి బయటకు ఊదితే ముక్కుల నుంచి ఆ రెండు ముక్కుల్లో వస్తుందా ఒక ముక్కులోనే వస్తుందా అని మనకు తెలిసిపోయింది. రెండు ముక్కుల్లో వస్తుంది అనుకుంటే అప్పుడు సూక్ష్మనాళిలో ఉన్నట్టు. సూక్ష్మనాళిలో ఉన్నంత వరకు నో కర్మ ఇస్ అటాచ్ టు అస్. ఇది ఫండమెంటల్. అందుకని ఆ సాధనలోనే సూక్ష్మనాడి ధ్యానం చేసేటప్పుడే కాదు, ధ్యానం కానప్పుడు కూడా సూక్ష్మనాడిలో ఉండటానికి ట్రై చేయాలి. అట్లా ట్రై చేయటం అంటే ధ్యానము కానప్పుడు ఎలా ఉంటామండి, మన ఏదో ఒక నాడిలో తిరుగుతుంది కదా అని అంటే మన కాన్షియస్నెస్ లో కనుక ఉండగలిగితే, కాస్త కాన్షియస్నెస్ అంటే ఎరుకులో ఉండగలిగితే పోయేటప్పుడు దాన్ని బయటికి ఏదో ఒక నాడిలోకి వెళ్తుంది అనుకున్నప్పుడు దాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి ఈ సూక్ష్మ నాడిలో ఉండాలని మనసును కొంచెం కేంద్రీకరిస్తే, కళ్ళు తెరిసైనా కానీ కేంద్రీకరిస్తే ఇక్కడ సమ్ వైబ్రేషన్ విల్ బి అరైజ్డ్. వైబ్రేషన్ అంటే మన థర్డ్ ఐ ప్లేస్ లో వైబ్రేషన్ రావటము, లేకపోతే ఈ తల మీద వైబ్రేషన్ రావటము, ఇలాంటి ఏదో జరుగుతుంది. ఆ జరిగే దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఉంటే అది ఆటోమేటిక్ గా సూక్ష్మ నాడిలోకి వెళ్ళిపోతాం. అది గనక చేయగలిగితే తొందరగా కర్మలు అసలు ఉండవు. కర్మలు అనేది కొత్త కర్మలు రావు, పాత కర్మలన్నీ దగ్ధం అయిపోతా ఉంటాయి. 1 by 1 డౌన్లోడ్ అయిపోతాం. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక మూడోది, మనం బాగా సాధన చేస్తున్నాం, మనకేమనిపిస్తుంది, నా కర్మలన్నీ దగ్ధం అయిపోతున్నాయి, బ్రహ్మాండంగా దేన్ని నేను అన్నిటిని ఈజీగా తీసుకుంటున్నాను, ఎలా నాకు ఇబ్బంది లేదు, నేను బాగా ధ్యాన సమయం బాగా పెంచాను, బాగా చేస్తున్నాను, మంచి ఎనర్జెటిక్ గా ఉన్నాను, ఇవన్నీ కొంతమంది అనుకుంటా ఉంటాం. అనుకుంటా ఉన్నప్పుడు ఇదే నాకు లాస్ట్ జన్మ కావాలని కోరిక నా కర్మలన్నీ ఇక్కడే దగ్ధం చేసుకోవాలి, ఇదే లాస్ట్ జన్మ కావాలని కోరుకుంటాం. కోరుకున్నప్పుడు ఈ ప్రారంధ కర్మలన్నీ తెచ్చుకుని అన్నీ అయిపోతాయి, ఈ ఆగామి కర్మలు రావు. ఏది మనం ఈ సూక్ష్మ నాడిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇదే లాస్ట్ జన్మ అనుకున్నామో సంచిత కర్మల్లో బ్యాలెన్స్ ఆఫ్ కర్మాస్ ఉంటాయి, అవి మొత్తం 1 by 1 డౌన్లోడ్ అయిపోతా ఉంటాయి ఉన్నది. అన్నిటిని ఫేస్ చేయాల్సింది. అందుకని నా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎవరు కూడా ఇదే లాస్ట్ జన్మ అవ్వాలని కోరుకోకూడదు, నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా మందిని సాధన చేసే వాళ్ళని చూసి, వాళ్ళు పడే బాధలను చూసి ఈ యొక్క కంక్లూజన్కి వచ్చింది నేను. అంటే ఇదే లాస్ట్ జన్మ అవ్వాలని కోరిక బాగుంది, ఇంకా జన్మలు ఎందుకు, దాడాయి మాస్టర్ అయిపోయాను, లేదా ఎన్లైట్మెంట్ అయ్యాను, ఎన్లైట్మెంట్ అయిన తర్వాత కర్మలు ఉండవు కదా, ఇదే లాస్ట్ జన్మ కావాలని. నిజంగా ఎన్లైట్మెంట్ అయితే కర్మలు ఆగిపోతాయి, సంచిత కర్మలు కూడా డౌన్లోడ్ అయ్యి భస్మం అయిపోతూ ఉంటాయి. మనం అయ్యాం లేదు ఎట్లా తెలుస్తుంది మనకి, మనం ఎన్లైట్మెంట్ అయితే పోతాయి, దట్ ఈస్ ట్రూ. కానీ మనం అయ్యామా లేదు ఎలా తెలుస్తుంది, తెలియదు మనకి, ఎవరో చెప్పాలి మనకి. ఎవరు చెప్తారు, ఎవరు చెప్పలేరు, మన సంగతి మనకే తెలియాలి, మనకు తెలియదు. ఎన్లైట్మెంట్ అయ్యామా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది, యూ కెనాట్ జడ్జ్ ఇట్. కానీ ఆ లాస్ట్ జన్మ కావాలనుకోకూడదు. ఒకేలా మనం ఎన్లైట్మెంట్ అయ్యి ఎప్పుడు సూక్ష్మ నాడిలో ఉన్న కనుక ఈ వాయు సంచారం జరుగుతుంటే ఇంకా నువ్వు అడగకపోయినా వస్తుంది, నీ కర్మలను దగ్ధం చేస్తే ఇంకా అవసరం లేదు జన్మ. అందుకని ఎప్పుడు కూడా ఇదే నా లాస్ట్ జన్మ కావాలి అనేది కోరుకోకూడదు. అలా కోరుకోకుండా ఉంటే నిజంగా మనకు కనుక ఆ స్థితి కనుక వస్తే ఆటోమేటిక్గా ఆల్ కర్మాస్ విల్ బి అబాలిష్. అది ఆటోమేటిక్ గా జరగాలి, అంతేగాని ప్రయత్నపూర్వకంగా కనుక అయితే సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బి ఫేస్, సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి హ్యావ్ టు ఫేస్. 1 by 1 సంచిత 1 by 1 డౌన్లోడ్ అనస్. అందుకని నా అడ్వైజ్ ఇది ఎక్కడ నేను చదివింది కాదు, అది అసలు అట్లా ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నేను మన సాధకులు, మన అంటే మన కాదు, ఈ మంత్రాలు అవి చేసేవాళ్ళు చాలా మంది చూసిన తర్వాత, వాళ్ళు పడే కష్టాలు చూసిన తర్వాత
నా నా కంక్లూజన్ లో అట్లా వచ్చి అనిపించింది. అది నిజమేనా అనిపిస్తుంది. నేను చాలా మందిని చూశాను. ఈవెన్ ఒంటి మీద బట్టలు వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కనీసం ఆ దేవుడికి నైవేద్యం పెడతానికి కూడా ఒక్క పటికి బెల్లం ముక్క పెడతానికి కూడా డబ్బులు ఉండవు. ఆ ఆహారం తీసుకోవటానికి రూపాయి ఉండదు. కొత్త నీళ్ళల్లో తులసాకు వేసుకొని తాగి నెలల తరబడి ఉన్నవాళ్ళు నాకు తెలుసు. తులసాకు ఎవరినన్నా అడిగి డబ్బులు తీసుకోవచ్చు కానీ అంటే మా దేవుడు ఒప్పుకోవట్లేదు. మమ్మల్ని ఇలానే ఆయనే తెలియదా మాకేం కావాలో, ఆయన ఇవ్వచ్చు కదా, ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటారు. ఎందుకు అని అంటే ఆల్ సంచిత కర్మాస్ ఆర్ కమింగ్ టు అబాలిష్. వచ్చేస్తున్నాయి వన్ బై వన్. ఎందుకు? ఇదే లాస్ట్ జన్మ అన్నారు కదా. అందుకని ఎవరు కూడా నా అడ్వైస్ ఇది అంతే. నేను ఇది ఎక్కడ ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. ఇది నా అడ్వైస్. ఎవరు కూడా ఇదే లాస్ట్ జన్మ కావాలని కోరుకోకూడదని జస్ట్ నా యొక్క అడ్వైస్ అంతే. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్ లైక్ దిస్. ఈ మరి లాస్ట్ లో మరి ప్రారంభ కర్మలు అనుభవించేటప్పుడు వచ్చే ఆగామి కర్మలు మనం ఎన్లైట్మెంట్ అయ్యామో కాదో తెలియదు. అలాంటప్పుడు వచ్చే కర్మల్ని ఎలా అండి వీటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది, ప్రారంభ కర్మలు బాగానే చేసుకుంటున్నాం, బాగా సాధన చేస్తున్నాం. ఆ 90% జ్ఞానం వచ్చింది అంటే ధ్యానం చేసి జ్ఞానం పొందాం. జ్ఞానంలో ఆ కర్మలన్నీ దగ్ధం అయిపోయినాయి 90%. 10% మనం ఆ ప్రొసీజర్ లో ఫాలో అవుతాం. ఆ యాక్సిడెంట్ లో లేకపోతే మనకు ఆర్థిక సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు వచ్చి దాన్ని అనుభవిస్తున్నాం. క్లియర్డ్. మరి ఇట్లా జరిగేటప్పుడు ఆగామి కర్మలు వస్తాయి కదా, వాటిని ఎలా సాల్వ్ చేయాలని అంటే ఇది ఒకటే మార్గం, సేవ ప్లస్ ఏ పని చేసినా దైవ నిర్ణయం ప్రకారం నేను చేస్తున్నాను, నాదేమి లేదు, నా పూర్ణాత్మ నాతో ఆ పని చేయించుకుంటుంది, లేకపోతే నా అంతరాత్మలో నా అంతరాత్మ యొక్క అనుసారం, అంతరాత్మ యొక్క బోధ అనుసారం నేను ఈ పని చేస్తున్నాను, నాదేమి లేదు, నేను నిమిత్త మాత్రం కనుక ఏ పని చేసినా ఆగామి కర్మలు కూడా ఇన్స్టాంట్ గా క్లియర్ అయిపోతాం. ఈ 3 కర్మలు ఎప్పుడైతే క్లియర్ అవుతాయో, అన్నమాచార్య గారు చెప్పినప్పుడు వడిగట్టుకొని వచ్చిన పాపపుణ్యములు తీరే వరకు నీకు జన్మరాహిత్యం రాదురా నాయనని ఒక శ్లోకంలో చెప్తారు. వడిగట్టుకొని వచ్చిన కర్మలు మొత్తం ఊడిపోవాలి, అప్పుడు కానీ రావు. వడిగట్టుకొని అంటే మనం ఎప్పుడు వడిగట్టుకొని వస్తాం, ప్రతి జన్మకి తెచ్చుకొని వస్తాం. ఆ తెచ్చుకునే అన్ని విడిపడిపోవాలి, కరిగిపోవాలి. కరిగిపోవడానికి మార్గం 90% ఆఫ్ ప్రారబ్ధ కర్మ విల్ బి అబాలిష్డ్ బై మెడిటేషన్. 10% you have to follow, you have to consume it. That's all. ఇది ఆగామి కర్మలు పోవాలంటే ఇది. మరి సంచిత కర్మలు పోవాలంటే ఓన్లీ ఎన్లైట్మెంట్ ఈజ్ ద రెమెడీ, కంప్లీట్ ఎన్లైట్మెంట్. ఇక ఎన్లైట్మెంట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి నో కర్మ విల్ బి అటాక్డ్ ద పర్సన్ హూ ఈజ్ ఎన్లైటెడ్. ఇది ఆ గురువు గారు చెప్పింది. అంటే ఈ 3 కర్మల దగ్ధం కానంత వరకు జన్మరాహిత్య కర్మ చక్రాన్ని నుంచి బయటపడలేము. అందుకని ప్రతి దాన్ని అబ్జర్వేషన్. ఏం చేస్తున్నాం, మనం ఏం పని చేస్తున్నాం, అంతా బాగానే ఉంటుంది. నన్ను పొగుడుతూ ఉంటారు, ఏది మీరు అబ్బో బలే అది ఇదని. అప్పుడు నేనేమనుకున్నా, అబ్బో నిజంగానే నేను అనుకోకూడదు. అట్లానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ఈజ్ ఎ గుడ్ ఛానల్ అని అందరూ అన్నారు అనుకో, నో పొగడకూడదు. నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది, నేను చేస్తాను చాలా చిన్నది, లిటిల్ బిట్ అనే సెన్సే ఉండాలి. కానీ మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, అబ్బో ఇది అసలు ఈ వరల్డ్లోనే ఎవరు చేయరు అనే ఫీలింగ్ రాకు. అట్లా గనక మనం ఉండగలిగితే చాలా కర్మలు దగ్ధమైపోతూ ఉంటాయి. ఇది 3వ పాయింట్. మరి చాలా జన్మల నుంచి పోగు చేసుకున్న కర్మలు ఉంటాయి. మేము ఎన్లైట్మెంట్ కాలేదు, నేను ఒక్కడిని దాన్ని పొందలేకపోతున్నాను,
నేను ఒక్కడిని దాన్ని ఎప్పుడో చాలా సంవత్సరాలు పట్టేటట్టున్నాయి, వీటిని చాలా జన్మలు పట్టేటట్టున్నాయి, నేను ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ఇంకొక మెథడాలజీ ఉంది. అదేంటంటే మనము మన యొక్క కొలీగ్స్ని, మన యొక్క కో పార్ట్నర్స్ని, లేకపోతే మన యొక్క పేరెంట్స్ని, లేకపోతే మన యొక్క సరౌండింగ్ పర్సన్స్ని, బేబీ సోల్స్ని తీసుకురా. ఇది కూడా హైయెస్ట్ మోడ్ ఆఫ్ క్లియరింగ్ ఆఫ్ అవర్ కర్మాస్. బేబీ సోల్స్ తో మనం జతకట్ట, వైఫ్ అండ్ హస్బెండ్ గా గాను, తండ్రి కొడుకులుగా గాను, లేకపోతే పక్కింటి వాళ్ళలాగాను, లేకపోతే ఏదో ఇట్లా ఏ రిలేషన్ అయినా పర్లేదు. ఆ రిలేషన్ లో ఈ హయ్యర్ సోల్ ఏం చేస్తుందంటే బేబీ సోల్ని, లేకపోతే చిన్న చైల్డ్ లెవెల్ సోల్ని తీసుకొచ్చుకుంటాం. బేబీ సోల్ని ఎప్పుడైతే తీసుకొచ్చుకుంటుందో, లేకపోతే శైవాత్మ, బేబీ అంటే కొంచెం పెరిగింది, శైవాత్మ అంటే అప్పుడే పుట్టిందండి. వాళ్ళకి ఏమి తెలియదు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు, ఎంత ఇసుకిస్తారో ఇసుకిస్తారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతారు, కనీసం తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడతారు. వాటన్నిటిని గనక చిరునవ్వుతో గనక ఎదుర్కొంటే 20 జన్మల్లో పోగొట్టుకోవాల్సిన కర్మల్ని ఒక్క జన్మలో క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కడిగే బాధ్యత వాళ్ళకి ఇచ్చాం, అంట్లు తోమే బాధ్యత పని అమ్మాయికి ఇచ్చినట్టుగా మన యొక్క కర్మలను కడగటానికి వాళ్ళని తెచ్చుకున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ రోజు తిడుతున్నారు, రోజు పడుతున్నారు, మనకు సరిగ్గా ఆహారం కూడా పెట్టట్లా, మంచిగా విపరీతమైన పని చేస్తున్నారు. కానీ చెయ్యాలి, తిట్టిన మనం ఎదురు తిరగకూడదు, చేసుకుంటూ వెళ్తే మనకు ఉన్న కర్మలు మొత్తం 20 జన్మల్లో మనం పోగొట్టుకోవాల్సిన కర్మల్ని ఒక్క జన్మలో పోగొట్టుకోవచ్చు. ఎప్పుడు వాళ్ళు మన తిడుతున్నారని మనం ఎదురు తిట్టకుండా ఉండాలి, వాళ్ళు మన కొడుతున్నారని వాళ్ళతో ఘర్షణ పడకూడదు, వాళ్ళు మనకు ఆహారం పెట్టకుండా ఉండాలని వాళ్ళు శపించకూడదు. ఈ 3 చేయకుండా చిరునవ్వుతో ఆ తిట్టుల్ని, ఆ కష్టాలని, ఆహారం లేమిని గనక అనుభవించగలిగితే 20 జన్మలు ఎత్తాల్సింది కర్మలు ఒక్క జన్మలో మన మన అత్తమామల రూపంలోనూ, లేకపోతే మన కొడుకు రూపంలోనూ, కూతురు రూపంలోనూ, రకరకాలు, భార్య రూపంలో, భర్త రూపంలో, అట్లా బేబీ సోల్ని ఎవరైతే తెచ్చి ఎంట పెట్టుకొని, అది కూడా శత్రు గర్భం నుంచి, అక్కడ ఆత్మ లెవెల్లో శత్రు గర్భం, మిత్ర గర్భం అని ఉంటాయి రెండు. శత్రు గర్భం నుంచి గనక తీసుకోగలిగితే అసలు వాళ్ళు ఇంకా పెడసరిగా ఉంటుంది. అసలు మనం ఏం చెప్పినా కానీ వాళ్ళకి నెగిటివ్ సైడే వెళ్తా ఉంటారు. ఎంత బాగా చూసుకున్నాం, ఎంత బాగా మనం అన్ని వలిసిపెట్టినా కానీ నో 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 ఒప్పుకోరు. అలాంటి వాళ్ళని కనుక తెచ్చుకుంటే మన యొక్క కర్మల్ని 100% వాళ్ళే కడిగేస్తాం. ఎన్నో జన్మలకు రావాల్సి, ఎన్నో జన్మల్లో పోగొట్టుకోవాలనుకున్న కర్మను కూడా ఈ ఒక్క జన్మల్లోనే మొత్తం క్లీన్ చాకలి బండకేసి బాదినట్టే, పట్టణ బండకేసి బాతి ఎంత క్లీన్ అవుతుందో అంత క్లీన్ చేసి ఇస్త్రీ చేసి ఆడబెడతారు. ఎప్పుడు మనము ఎదురు తిరగకుండా ఉండాలి, ఆ తిట్టిన తిట్టికి ఆనందించాలి, ఆ కొట్టిన దెబ్బకి ఆనందంగా స్వీకరించాలి. ఈ 3 లక్షణాలు మనకు వస్తే 20-30 జన్మల్లో పోగొట్టుకోవాల్సిన కర్మల్ని ఈ జన్మలో ఇన్స్టెంట్ గా రబ్బర్ తోటి, అంటే ఎరైజర్ తోటి పెన్సిల్ గీత ఇట్లా చెరిపేసినంత ఈజీగా పోతా ఉంటాయి. అది చాలా ఈజియెస్ట్ వే టు డిజాల్వ్ అవర్ కర్మాస్. ఇది 4. ఇది ఏది చేసినా అన్ని కర్మలు పోతే కానీ జన్మరాహిత్య స్థితి రాదు. ఈ మూడు రకాల కర్మలు రద్దయిపోవాల్సిందే. ఆ రద్దయితే కానీ జన్మరాహిత్య స్థితిలోకి బయటపడం. ఈ మన మళ్ళీ కొత్త ఇల్యూషన్స్ లో, కొత్త భ్రమంలోకి వెళ్ళి కొత్త కర్మలు చేయకూడదు. మళ్ళీ నవ్వుతూ ఉండాలి, తిట్టినాళ్ళు మళ్ళీ ఎదురు తిట్టకూడదు, కొట్టినాళ్ళు మళ్ళీ కొట్టకూడదు, వాళ్ళు అన్నారని బాధపడకూడదు,
ఎవరు ఏం చేస్తున్నారు, నా కర్మ గడుగుతున్నారు అనుకోగలగాలి, నవ్వుకోగలిగితే అప్పుడు చాలా ఈజియెస్ట్ వే టు డిజాల్వ్ అవర్ కర్మస్. ఇది 4వ పాయింట్, కర్మల్ని దగ్ధం చేసుకోవటానికి. ఈ ప్రాక్టికల్ గా నేను చూసిన వాటిని బట్టి నేను చెప్తున్నానండి, ఎక్కడ చదివినవి కూడా కాదు, ప్రాక్టికల్ గా. వాళ్ళు ఎందుకు వస్తారండి అని అంటే వాళ్ళకి తెలియదు పాపం, చిన్నపిల్లల్ని చాక్లెట్ ఇస్తాం రారా అంటే వస్తారు కదా. బేబీ సోల్కి వాళ్ళకి ఏం తెలియదు, నువ్వు రా నీకెందుకు, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ కర్మలు అంటుతాయా లేదనేది వాళ్ళకి అంటుతాయి, వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా కర్మలు అంటుతూ ఉంటాయి. వాళ్ళకి అది కొన్నాళ్ళకి కానీ తెలుసుకోలేరు. అప్పుడు నేను విలన్ క్యారెక్టర్ అయ్యాము, నేను కూడా హీరో క్యారెక్టర్ వేస్తాననే లెక్కలో ఉంటారు. అప్పుడు దాకా ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారు కదా వేసేద్దాం అన్నట్టు. ఇది 4వ స్థితి. అంటే కర్మలు పోగొట్టుకోవటానికి ఎలా పోగొట్టుకోవాలి. ఇక 5వది ఏంటంటే సేవా మార్గం, కంప్లీట్ సేవ, మదర్ తెరీసా లాంటి సేవ. లేకపోతే ఆమె ఎవరు ఉన్నారు, రాముడికి అరటిపళ్ళు పెట్టకుండా తొక్కలు పెట్టింది, శబరి లాంటి సేవ. అంటే ఏమి ఆ తన్మయత్వంతో, ఈ మేరాబాయి లాంటి ఇలా తన్మయత్వంతో ఉన్న సేవ కనుక చేయగలిగితే, హనుమంతుడు శ్రీరామచంద్రుని గురించి చేసిన సేవ, అలాంటి సేవలో గనక ఉండగలిగితే, నాదేమి లేదు, నేను అసలు ఇక్కడ ఏం లేదు, మొత్తం ఆ స్వామి నాది అంత అనే సేవలో గనక ఉండగలిగితే, అది కంప్లీట్ డిజాల్వ్ అయ్యే, కర్మలన్నీ డిజాల్వ్ అవటానికి ఆస్కారం. ఇలా ఒక్కొక్క రకములో, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకమైన కర్మని తీసుకెళ్ళొచ్చు. ఫస్ట్ కర్మ చేసేటప్పుడే రికార్డుని కాకుండా చూసుకోవడం, అది ఎవరి వల్ల కాదు, రికార్డ్ అవుతా ఉంటుంది. రికార్డ్ అవ్వకుండా చూసుకోవాలి అని అంటే నేనుగా చేస్తున్నాను అనుకోవాలి. ఎందుకు అనుకుంటాం, అనుకోంగా నేనే చేస్తున్నాం అనుకుంటాం ఏదైనా. అందుకని కర్మ విల్ రిటర్న్స్ బ్యాక్ విత్ 10 times మోర్. ఒకటి కాదు, 10 times, 10 రెట్లు ఎక్కువ. ఒక మేడం, ఇది ప్రాక్టికల్ జరిగింది చెప్తున్నాను. ఒక మేడం వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఈ అమ్మాయిని అత్తగారింటికి పంపించారు. పెళ్లి బ్రహ్మాండంగా చేశారు, బోళ్ళంత డబ్బులు ఇచ్చారు, కట్నంగా 2 కోట్ల ఆస్తి ఇచ్చారు. అక్కడ అత్తగారింటికి పంపించారు. అత్తగారింటికి పంపిస్తే వీళ్ళ ఆలోచన ఎట్టుందంటే, మా అత్తగారింటికి వెళ్ళంగానే నన్ను అసలు ఒక రథం లాంటి దాన్ని తీసుకొచ్చి ఎదురుగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతారనే ఫీలింగ్ లో వెళ్ళింది ఆ అమ్మాయి, ఏది కాపురాన్ని. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని పలకరించిన వాళ్ళు లేరు. ఎలా ఉంటుందో ఆలోచించండి ఆ ఫీలింగ్. వాళ్ళు ఏం చేశారు అంటే వియ్యపురాల వాళ్ళు అమ్మాయిని, పెళ్లి కూతురుకి వెళ్ళిన అమ్మాయిని ఇంకా రిటర్న్ రానిట్లా అక్కడే పట్టుకున్నారు. పొద్దాలు అట్టి తిరగటం కాదు, నువ్వు ఇక్కడే ఉండాలని పట్టేసుకున్నారు. ఏమిటి నా కూతురు ఏంది వెళ్ళిపోయింది రాలేదని బాధ. ఏమిటి ఇది, ఎందుకు జరిగింది తర్వాత 5 years తర్వాత జ్ఞానంలో రకరకాల మాస్టర్ చెప్పింది అని అర్థం చేసుకొని కనుక చూసుకుంటే, అంతకుముందు జన్మలో ఆమెకి 2 ఆడపిల్లలు అయితే 2 ఆడపిల్లలు పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపకుండా, నా కూతుర్ని ఎవరింటికి పంపను, నేనే ప్రేమగా చూసుకోవాలని వెళ్ళినట్టు. అంటే అమ్మ దాని మీద గొడవలన్నీ అన్నీ అయిపోయినాయి. ఆ కర్మ చేయబట్టి ఇవాళ తన కూతురు తనకు దూరం అయిపోయి. కర్మలు మనం జ్ఞానము పొందుతూ మన పనులు కనుక చేసుకుంటే కర్మ మనకి అంటకుండా ఉంటాయి. సేవ చేసినా అంటవు, సరెండర్నెస్ ఉన్నా అంటవు, మన సీసీ కెమెరాలను ఆఫ్ చేసినా అంటవు, సుషమా నాడిలో మన యొక్క శ్వాసను రన్ చేసుకున్నా అంటావు. సుషమా నాడిలో ఉండటం అంటే దైవత్వ స్థితి, ఇంకా దానికి తిరిగే లేదు.
ఎన్లైట్మెంట్ అయిన మరుక్షణం కర్మరాహిత్య స్థితిని పొందవచ్చు. ఈ రకంగా మన కర్మల్ని మనము దగ్ధం చేసుకోవచ్చు. ఇదేనండి కర్మ సిద్ధాంతం. చాలా అద్భుతంగా చెప్పారు సార్ వివరాలతో. ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి, ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి, దాని ఉదాహరణలతో బాగా చెప్పారు సార్. అందరికీ ఆ జ్ఞానం అందించారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అంటే సింపుల్ గా నేనేమి ఎక్కువ డెప్త్ లో పోకుండా ప్రాక్టికల్ గా, ఇదంతా ప్రాక్టికల్ అనమ్మా. నేను ఎక్కడ ఇది చదివింది కాదు, ఏం లేదు, ప్రాక్టికల్ గా వచ్చిన ఇదే. ఓకే మేడం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. మీరు చెప్పారు కదా, మీరు అన్నారు కదా అవి అంటుకోకుండా ఉండాలంటే, అంటే అది ప్రయత్నం చేస్తూ ఉంటేనే సాధ్యమవుతుందండి. ఆ ఎరుకుతో ఉండి ధ్యాన స్థితిలోనే ఉన్నాను ఎప్పుడు అనే ఆలోచన నుండి ఇక్కడ కనుక బ్లింక్ అవుతా ఉంటే, ఇక్కడ కనుక వైబ్రేషన్ వస్తూ ఉంటే, మనం ఏ పని చేసుకుంటున్నా కానీ ఆ స్థితిలో ఉండగలిగితే అప్పుడు కర్మరాహిత్య స్థితికి దగ్గర అవుతా ఉంటాం అనేది చెప్పారు. ఇక్కడ మనం కొంతమంది ఏ పని చేస్తున్నా ఇక్కడ కొంచెం వైబ్రేషన్ ఉంటుందండి. కొంతమంది లేకపోతే ఇక్కడ తల మీద ఇది బ్రహ్మరంధ్రం దగ్గర లేకపోతే ఎక్కడో సాట ఆ వైబ్రేషన్ ఉంటుంది. అందుకని అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా అంటే మనకు రాకపోవచ్చు, ఆటోమేటిక్గా వచ్చింది. మనం ప్రయత్నం చేసి అంటే మన ప్రయత్నం ఎలా చేయాలో మనకు తెలియదు, కానీ ధ్యాన సమయంలో ఆటోమేటిక్ గా దాంట్లోకి వెళ్ళిపోతాం. సమాధి స్థితి అంటే అదే కదా. సుషుమ్నాడిలో కూడా వెళ్తేనే సమాధి స్థితిలో ఉన్నట్టు. లేకపోతే మన ఎడానాడిలో ఉన్నప్పుడైనా ఇమాజినరీ బ్రెయిన్ పనిచేసి, పింగళా నాడిలో ఉన్నప్పుడైనా తార్కిక బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండింటిని దాటి సుషుమ్నాడిలోకి వెళ్తే అప్పుడు గాడ్ అంటే మన అన్యూజ్డ్ బ్రెయిన్, దైవ మానసం అంటారు. అంటే దైవత్వానికి సంబంధించిన మేధస్సు దానికి కనెక్ట్ అవుతుంది. అదే సుషుమ్నాడి అంటే. అప్పుడు మనకి అంతా జ్ఞానమే. ఇక ఎక్కడ ఏది కావాలో అది మనకి వచ్చి పడతా ఉంటుంది. అంటే ఈ విశ్వంలో ఎక్కడ ఏది ఉన్నా అది మన సొంతం అవుతా ఉంటుంది. ఆ సొంతం అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఎలాంటి భయం కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ, ఏదైనా దేంట్లో కూడా ఇబ్బంది, ఆ స్థితి పొందాలంటే ధ్యానమే ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఎరుకుతో ఉండాలి. ఎరుక అంటే మనం చేసుకుంటున్నామా లేదా, మనం చేసాం జ్ఞానం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం లేదా, సరిగ్గా సరైన ఇంప్లిమెంటేషన్ ఉండాలి. మరి ఏది మన లైఫ్ లో దాన్ని అమలు చేసుకోవాలి. అమలు చేస్తున్నాం లేదా, ఇది ఒక పెద్ద పాయింట్. అమలు చేయటం సరిగ్గా లేకపోతే రాదు, మరి జ్ఞానం రాదు. అంటే వచ్చిన జ్ఞానానికి కర్మ దగ్ధం కాదు. ఇంప్లిమెంట్ వచ్చింది జ్ఞానం నాకు తెలుసు, కానీ నేను నా జీవితంలో అమలు చేయాల దేన్ని కూడా. ఇప్పుడు నా జ్ఞానాన్ని నేను పంచాలి అనేది నా కర్తవ్యం అనుకోండి. నా యొక్క జన్మ ప్రణాళిక ఏంటి? జ్ఞానం రావటం ఒక ఎత్తు, వచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ భౌతిక జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆత్మ సంతృప్తి చెందిద్దండి. అప్పుడు ఆత్మకి ఆ కర్మలన్నీ దగ్ధం అయిపోయినట్టు తెలుస్తూ ఉంటుంది. ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్లీ జ్ఞానాన్ని పట్టుకొని జ్ఞానంగా చెప్తా తిరుగుతున్నాం అనుకోండి, మన లైఫ్. ఇప్పుడు నేను చెప్తా, నేనేం చేయను, మీకు చెప్తాను, అది యూజ్ కాదు. మళ్ళీ నా జ్ఞానం ఉందని నేను మీకు చెప్తున్నా, కానీ నేను మా ఇంట్లో నేను యూజ్ చేయను. ఆ ఉల్లిపాయల కథ ఉందలేండి ఒకటి. ఆ పంతులు గారు అందరికి చెప్తాడు ఉల్లిపాయలు వాడదని. వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయ కూర వండితే ఒప్పుకోడు. ఎట్లా? అట్లాంటివి చేయకూడదు. అందరికి ఏం చెప్తాడు, ఉల్లిపాయలు తింటే ఇది తామస గుణం వచ్చింది, ఎవరు తినకూడదు అంటే చెప్తాడు. లైఫ్ లో ఎదగాలి అని అంటే మన ధ్యానంలో నేర్చుకున్న జ్ఞానాన్ని మన జీవితంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలిగే స్థితిలో మనం ఉంటే అద్భుతాల్లోకి వెళ్ళిపోవచ్చండి. అది మనకు అది రావటానికే చాలా కష్టం అండి. జ్ఞానం నేర్చుకోవడం తేలిక, జ్ఞానం పొందటం తేలిక, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి చాలా హర్డిల్స్ దాటాల్సి వచ్చింది. ఆ హర్డిల్స్ దాటే స్థితి రావాలని ఆ పరమేశ్వరుని కోరుకుందాం. అంతే. చాలా హర్డిల్స్ వస్తాయండి. అర్థమైందండి మేడం గారు, అనురాధ గారు? అర్థమైంది సార్. కష్టాన్ని దాటినప్పుడే మనకు ప్రకృతి సహకరిస్తుంది.
ఫస్ట్ కష్టమే వచ్చింది, కష్టం లేకుండా రాదు. అందుకని మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని కష్టపడే దాటాలి అంతే. ఏదో ఈజీ మార్గం ఉండదు. ఈజీ మార్గం అంటే జ్ఞానమే. జ్ఞానం చేస్తామంటే జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంచెం అంత ఈజీగా ఉండదు. ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మొదట్లో మనకి ఎదురు దెబ్బలు తగిలినా గానీ దాన్ని గ్రిప్ బాగా పట్టుకొని దాటగలిగితే అప్పుడు మనకి ప్రకృతి సహాయం అందుతుంది. ప్రకృతి ఎదురొచ్చి మనకి అందిస్తూ ఉంటుంది. ఏది కావాలంటే అది అందిస్తూ ఉంటుంది. అది రావాలి. ఆ స్టెప్ పడాలి. ఫస్ట్ స్టెప్ పడాలి. రెండో స్టెప్ నుంచి ప్రకృతి అందుకుంటుందండి. మనం బ్రహ్మాండంగా అందుకుంటుంది. కానీ అది మనకు తెలియదు. అందుకుంటుంది, మనకు హెల్ప్ చేస్తుంది అనే విషయమే తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే దాటి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి చూసుకుంటే ఎట్లా దాటి వచ్చాను ఇంత పెద్ద అగాధాన్ని అని అనిపించినప్పుడు అప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడు అది తెలియదు. లేకుండా అనమంటే ఎన్నిసార్లు చెప్పినా అనలేము అంతే. మనలో ఎనర్జీ లెవెల్స్ ఉంటేనే అనగలం. అందుకని బాగా పండిపోయిన అంటారే వాళ్ళు ఎప్పుడు కూడా తనకరు వెనకరండి. ఏమునాయన అది ఎంత నాకు తెలియదు నాయన, పరమేశ్వరుడు చేయించుకుంటున్నాడు ఎట్లా మాట్లాడతారు. మనం అంటగారు కాసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను చేయకపోతే ఎవరు చేశాడు, నేనే చేశాను అనే ఫీలింగ్ లో వెళ్ళిపోతుంది. అక్కడే మనకి మైనస్ అవుతుంది. నిజమేనండి. అంటే ఎప్పుడు అవేర్నెస్ తో ఉండాలి. ఎస్. అందుకనే పత్రిజీ గారు నీళ్లు తాగేటప్పుడు ఎరుక, తినేటప్పుడు ఎరుక, చూసేటప్పుడు ఎరుక, మన ప్రతిదీ మాట్లాడేటప్పుడు ఎరుక అని చెప్పింది అదే. ప్రతి దాంట్లో ఎరుక ఉంటేనే ఆత్మ విశ్లేషణ బాగుంటుందండి. ఆత్మ విశ్లేషణ ఎంత బాగా చేసుకుంటున్నామో అంత క్లారిటీ వస్తూ ఉంటుంది అని ఆ ఫీల్ లో ఉంటాం. అది ఎప్పుడు క్లియర్ అవుతుందంటే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు, మనం డెప్త్ లోకి వెళ్ళినప్పుడు మన లోపల ఉన్న జ్ఞానం ఓపెన్ అయితే గానీ అది క్లారిటీ రాదు. మన లోపల ఒక బ్రహ్మాండమైన భాండాగారం ఉంది, జ్ఞాన భాండాగారం. అది ఓపెన్ అయితే గానీ మనం పొందే జ్ఞానంలో ఇంప్లిమెంటేషన్ పనికొచ్చేది ఏది, పనికిరాంది ఏది అనేది ప్రతి దానికి ఒక ఇది వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ సైడే ఉంటాం. అట్లా కాకుండా అంత జ్ఞానం పోగేసుకుంటున్నాం కానీ దాన్ని ఏరుకోలేకపోతున్నాం. మళ్ళీ ఏది మనకు కావాలనేది ఏరుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఈ పోగేసుకున్న జ్ఞానము మన లోపల ఉన్న జ్ఞానానికి, మన లోపల ఏ జ్ఞానం ఉందో అది ఓపెన్ కాకపోవటం. మన లోపల బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఓపెన్ చేసుకోగలిగితే అప్పుడు ఈ బయట జ్ఞానము మన ఇంప్లిమెంటేషన్కి వెళ్ళింది. అందుకని ఈ కొంచెం జ్ఞానం పెంచాలన్న, పెంచితేనే మన లోపల ఉన్న జ్ఞానం ఓపెన్ అవుతుంది. కొన్ని అబ్స్ట్రక్ట్లు అడ్డాలు ఉంటాయి, అడ్డాలని దాటాలి. మన ప్రతి వాళ్ళకి కొన్ని అడ్డాలు ఉంటాయి. అది మానసికమైనవి ఉంటాయి, శారీరకమైనవి ఉంటాయి. అన్ని దాటి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన లోపల ఉన్న జ్ఞానం ఓపెన్ అయితే అప్పుడు ఇంకా ఎవరు చెప్పాల్సిన పని లేదు. మనకు ఈ డేటాబేస్ మన లోపల బ్రెయిన్ లో బోల్డ్ అంత పెట్టుకొని ఉన్నాం అది ఇప్పటిదాకా మెటీరియల్. ఆ మెటీరియల్ లో నుంచే మనకు బోల్డ్ అంత జ్ఞానం వస్తాం. మన జీన్స్ లో ఉన్న జ్ఞానము ప్లస్ మన మైండ్ లో ఉన్న, ఇప్పుడు ఈ జన్మలో మన మైండ్ లో పెట్టుకుంది, జీన్స్ లో పాతది అన్ని మ్యాచ్ అవుతా ఉండాలి. మ్యాచ్ అయినప్పుడే అది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడే మనకి బ్రహ్మాండమైన జ్ఞానం అందింది. లేదా సుషుమ్నా నాడిలో నడపగలిగితే కొత్త జ్ఞానం, ఇక ఏది కావాలంటే అది, మీరు ఎలా మాట్లాడాలంటే అలా, ఏది అవసరమో అదే వస్తా సుషుమ్నా నాడి. అందుకని సుషుమ్నా నాడి యాక్టివేషన్కి ఏంటంటే కొంచెం ధ్యాన స్థితి అంటే శూన్య స్థితి ఎక్కువ రావాలండి. మనం ధ్యానంలో అంత టైము శూన్యంలో ఉండలేమండి. ఆ శూన్య స్థితి ఎక్కువ గనక పెంపొందించుకోగలిగితే ఆటోమేటిక్గా మన వైబ్రేషన్లు మారిపోతూ ఉంటాయి. ఆ వైబ్రేషన్ మారినప్పుడే మనం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ రెడీ అవుతాం, ఇంప్లిమెంటేషన్ జరుగుతాం. లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేయలేమండి, చాలా కష్టంగా ఉంటుంది. మన ఆచరణ అందదు, ఆచరణ కూడా అందాలి. అందినప్పుడే మనకు అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ అవుతుంది. ఆచరణ లేకుండా పర్ఫెక్ట్ నాలెడ్జ్ రాదండి. విషయ పరిజ్ఞానం అంటారు దాన్ని. ఆచరణ లేకుండా మనం పొందిన జ్ఞానాన్ని విషయ పరిజ్ఞానం, పాండిత్యం అంటారు. ఎప్పుడైతే ఆచరణలోకి వస్తామో అది ఆత్మజ్ఞానం అవుతుంది. ఆచరణ లేకుండా ఆత్మజ్ఞానం అనమండి. ఆచరణలో వస్తేనే ఆత్మజ్ఞానం అంటారు. ఓకే మేడం, నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మాస్టర్స్ ఇంకెవరైనా ఓకే. సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం నేను ఎక్కడ చదివింది కాదు, ఆటోమేటిక్ వచ్చింది అంతే. ఎక్కడ చదివి అంటే బిట్లు బిట్లుగా ఉంటాయి కదా అక్కడక్కడ, అట్లా వచ్చింది. ఇక ఒక ఫార్మేట్ రూపంలో వచ్చింది. అవును సార్, మాస్టర్స్ మాస్టర్స్ కనెక్ట్ అయ్యి ఏ జ్ఞానం అయితే వాళ్ళకి అవసరమో అది చెప్పాలి, పలికించండి, సిద్ధంగా ఉన్నారని మీరు సరెండర్ అయ్యారు కదా సార్. దానివల్ల అక్కడ ఏ జ్ఞానం అయితే మాకు అవసరమో అదే మీ ద్వారా అంతే అంతేనండి. చెప్పించబడుతుంది సార్. అవును, అంతే 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 అంతే. మరి ఆ సొంతం ఏమీ లేదు ఇక్కడ. సొంతది అసలు లేదు, ఎప్పుడు లేదు. సొంతది అనుకున్నాను అయిపోతుంది ఇక్కడ. తడబడతా ఉంటుంది మాట. నాకు తెలుసు, నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. 1-2 సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది వేరే వాళ్ళ వలన అట్లా ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చింది. వాళ్ళు ఏంటి, సార్ మీరు బాగా చెబుతారు, మీరు క్లాస్ బాగా చెప్తున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ చేస్తారు. నేను కూడా నిజంగా నేనే బాగా చెబుతాను కాబట్టి మొత్తం అట్లా క్లాస్ ఆ రోజు నేను నాతో పెట్టుకోను. అమ్మ ఎవరో ఒకటి రండి ఆయన వచ్చి ఈ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయండి అని అంటాను. సార్ స్వ అనుభవము స్వయంగా మీరు అవును అనుభూతి పొందారు, ఇంకా అప్పటి నుంచి మాస్టర్స్ పలికిస్తున్నారని మాస్టర్స్ తో కనెక్ట్ అవుతున్నారు. అవునవునండి. నాకు చెప్పాక మరి అది ఏం జరిగిందో నాకు తెలియదు. నిజంగా వేరే వాళ్ళు చెప్తేనే నాకు తెలుసు, కానీ వాట్ ఐ యామ్ ఈజ్ అనేది నాకు తెలియదు. నేనేంటో నాకు తెలియదు. వేరే వాళ్ళు నాకు చెప్తే ఓహో అదే అనుకుంటా అంతే. నా నా ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. వేరే వాళ్ళు చెప్తుంటారు ఇదండి మీరు ఇట్లా ఇట్లా అని చెప్తుంది, ఏమో నాకు తెలియదు. జస్ట్ ఆ ఒక్క మాటతోటి అనేస్తానండి. నేను నిజంగా అవునా ఎంత దూరం ఉందా నాకు సరిగ్గా ఇది కూడా తెలియదు. ఎప్పుడు మట్టి తప్పని ఉంటుందాం, ఇంకా చేస్తే బాగుందని అంటుంది, చేయలేను అంతకంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు, కానీ నేను పూర్తిగా వినలేదు సార్. లాస్ట్ లో వచ్చి నేను అంటే కొంచెం బయటకు పని మీద వెళ్ళాను. అనుకున్నాను ఇవాళ రామచంద్ర గారి క్లాస్ ఎలాగే వినాలని అనుకున్నాను, కానీ మళ్ళీ రికార్డింగ్ రేపు ఎలాగే వింటానులేండి సార్. రికార్డ్ అదే సత్యం అంతే. సత్యం ఎప్పుడు మారదు కదా సార్, సత్యం ఎప్పుడు ఒకటే ఉంటది. ఎప్పుడు ఒకటేనండి, ఎప్పుడు ఒకటే. నోటి ఏ కర్మ చేసినా అది మనకు 10 రెట్లు మనం అనుభవించాలి. ఫస్ట్ పాయింట్. కర్మ చేసేటప్పుడు మాయలో పడి చేస్తాము. 2వ పాయింట్, ఆ మాయలో పడింది ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. 100% అనుభవించాల్సింది. చెప్పా, శ్రీరామచంద్రుడే తప్పించలేకపోయాడు రామదాసు యొక్క కర్మను. ఎవరు తప్పించలేరు, మనమే తప్పించుకోవాలి. ఎప్పుడు బాగా సాధనలో ఉన్నప్పుడు 90% పోతాయి అంట, 10% ఖచ్చితంగా అనుభవించాల్సి. అవి ఏదైనా కొంతమంది అంటారు సార్, ఇప్పుడు కర్మ అనేది తప్పించుకోలేము, అది ఎలాగైనా అనుభవించవలసిందే. మనం ఇప్పుడు ఎంత మంచి చేసినా సరే కర్మని మాత్రం ఎవరు పోగొట్టుకోగలరు అంటే ఇది ఇప్పుడు మనకి భగవద్గీతలో ఒకటి ఉంది కదా, జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని అని ఒకటి ఉంది. జ్ఞానం అనే అగ్నిలో కర్మ దగ్ధం. ఇప్పుడు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, అది అంతవరకు ఓకే కదా. ధ్యానం మనం చేస్తుంటే మనకి జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం మన క్లారిటీ కనుక వస్తే కర్మని అంటే ఆ కర్మని ఎలా దాటాలని తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. ఈ కర్మ ఎందుకు వచ్చిందనే తెలుసుకుంటాం, దీన్ని ఎలా దాటాలని తెలుసుకుంటాం. ఆ దాటేటప్పుడు వచ్చే అబ్స్టికల్ని, వచ్చే కష్టాలని వేరే వాళ్ళని మేము నెట్టం. ఇది నాదే కదా, నేనే దాటాలి కదా, ఇది నా స్వయంకృత అపరాధం కదా అనే ఫీల్ ఉంటుంది. మళ్ళీ కదా కృతం జన్మ పాపం వ్యాధి రూపేణ అంటే అందే. కృతం జన్మం వ్యాధి రూపేణ పీడితి, ఇది కూడా మందే. అందుకని మనమే అన్నిటికీ మూలం. ఎవరిని తిట్టకూడదు. ఇప్పుడు తిట్టామంటే మళ్ళీ కొత్తది యాడ్ అయినట్టే, మన మీదకి వచ్చి పడ్డట్టే. అందుకని ప్రతిదీ కూడా ఎరుకండి. పత్రిజీ గారు చెప్పినట్టు ఎరుక అని చెప్తారు ఆయన ఎప్పుడు. ఆ ఎరుక ఉండాలి. ఆయన మాట కూడా సరిగ్గా లేకపోతే ఏమన్నా కొట్టేస్తారు అంతే. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని కొట్టేస్తారు అంతే. ఎందుకు ఏమనలేదు కదా, ఎందుకు కొట్టాడంటే మనకు తెలియదు, ఆయన తెలుసు ఇది సరిగ్గా మాట్లాడలేదు అని వేసేస్తాడు. అట్లా ఆ ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఒక ట్యూనింగ్ ఆఫ్ మైండ్ అండి మనకు కావాల్సింది. ఏదైనా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. చెప్పాను ఇందాక, అమ్మాయి ఇట్లా ఆ ప్లాసిబో ఎఫెక్ట్ క్లాస్ ఇందంట. క్లాస్ని
ఆ ప్రకారం ఆ అమ్మాయి వచ్చిన పెరాలసిస్ స్ట్రోక్ ని మందులు తీసుకుంటానే నాకు ఇది తగ్గుతుంది, నేను ఈ భూమి మీద ఏదో పని చేయడానికి వచ్చాను, ఇవన్నీ నాకు ఎదురయ్యే కష్టాలు, ఈ కష్టాలు నేను దాటగలను, ఇది నాకేమి చేయదు ఇది అని ఆ ఫీలింగ్ లో ఉండే తల్లికి తొందరగా తగ్గిపోయింది. 20 days లో షీఈ్ ఓకే. పెరాలసిస్ వచ్చి 20 days లో ఓకే. చూడండి మరి ఎంత ఇది. 20 days లో బయటపడతాం అంటే మామూలు విషయం కాదుగా. నిన్న వచ్చి క్లాస్ చెప్పి ప్రత్యేకంగా రండి సార్, మీరు ఉండి నా పక్కన కూర్చుంటే ఆ క్లాస్ విని నేను ఇట్లా అయ్యాను అని చెప్తాను. నాకెందుకమ్మా నువ్వు చెప్పుకో అట్లా అని అంటే, కాదు మీరు రావాల్సిందంటే నేను వెళ్ళాను అమ్మాయి క్లాస్ చెప్పే ప్లేస్ కి. అంటే ఒక కళ్యాణ మండపంలో వాళ్ళు పౌర్ణమికి పెట్టుకుంటారు, అట్లా వెళ్ళాను. నిజమే సార్, అద్భుతమే. మరి అంటే ఏదైనా నమ్మకం సార్, నమ్మకము ఆచరణ. నమ్మకం అంటే తగ్గించుకోగలిగిన నమ్మకం తన మీద తనకుంది, తన ఆచరణ చేసింది. అంటే విన్న దాన్ని ఆచరణ పెట్టింది అమ్మాయి. అంతే. అవునవును, చాలా బాగా పెట్టిందా తను. బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంది అమ్మాయి. బాగా హయ్యర్ సోల్ అండి. ఎవరైతే ఆచరణ పెడతారో అది కంపల్సరీ జరుగుతుంది అంటారు. అంతే. అవును, అంతే. 100% జరుగుతుంది. ఓకే, ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఉన్నారు మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. నమస్తే సార్. నమస్తే అండి. చాలా బాగుంది సార్ క్లాస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా అర్థమయ్యేటట్లు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఇంత గొప్పగా ఒక్కొక్క రోజు సార్ జూమ్ సెషన్ కి వస్తారనంటే వెంటనే వస్తానని చెప్పని, ఏ టాపిక్ అయితే కావాలో మాకు అద్భుతమైన జ్ఞానాన్ని మీకు తెలిసిందంతా కూడా మాకు అందజేస్తూ ఉన్నారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇందాక అన్నట్లు కార్మిక్ బాండ్, ఆ కార్మిక్ రిలేషన్ మీరు చెప్పినట్లు ఉన్నారు సార్. మీకు వెళ్ళండి భూమి మీదకి, నేను వచ్చిన తర్వాత ఈ జ్ఞానం నా ద్వారా ఏదైతే ఉందో అదంతా అందిస్తానని చెప్పేసి వచ్చినట్లున్నారు వాగ్దానం. మన ఎవరితో చెప్తానని వాళ్ళు ఉంటారంట, వాళ్ళతో చెప్పాలంట. అంతే, అన్లెస్ అంటిల్ కంప్లీషన్ మనం కూడా పోం ఎక్కడికి, చెబుతానే ఉంటానంటే ఎవరికి ఎంతమంది చెప్పాలి మనకు తెలియదు. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ గుడ్ నైట్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. శుభరాత్రి అండి. సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓకేనా.